హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయస్ ఇన్ఫోటెక్. ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణలోని అన్ని మండలాలు కలిపి వాటి పరిధిలోకి వచ్చే పల్లెటూర్లలోని ఇళ్లకు సంబంధించిన వార్షిక ఇంటి పన్ను హౌస్ ట్యాక్స్ ని మనమే మన మొబైల్లో మీ సేవ లేదా గ్రామ పంచాయతీ ఆఫీస్ కి వెళ్లకుండానే ఆన్లైన్ లో ఎలా కట్టుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి కాస్త వీడియోని లైక్ చేయండి. సో మొదటగా దీనికోసం బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో మీ సేవ 2.0 అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇందులో సిటిజన్ లాగిన్ ఐడి అండ్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ అకౌంట్ లేకుంటే కింద న్యూ యూజర్ ని సెలెక్ట్ చేసి 2 నిమిషాల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాగిన్ అయ్యాక మెయిన్ విండోలో సెర్చ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో పంచాయత్ అని టైప్ చేస్తే ఇందుకు సంబంధించిన 6 రకాల సర్వీసులు కనిపిస్తాయి. ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతం ఇందులో 4th ఆప్షన్ పంచాయత్ ప్రాపర్టీ ట్యాక్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ డిస్టిక్ ఆప్షన్ లో మీ విలేజ్ ఏ డిస్టిక్ కిందికి వస్తుందో సెలెక్ట్ చేసుకొని మీ విలేజ్ ఏ మండల్ కిందికి వస్తుందో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పంచాయత్ ఆప్షన్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న మండల్ పరిధిలోని విలేజ్ లిస్ట్ చూపిస్తుంది. ఇందులో మీ విలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పక్కన సెర్చ్ అన్ ఆప్షన్ లో 2 విధాలుగా మీ ఇంటి ట్యాక్స్ ఎంత వచ్చిందో తెలుసుకోవచ్చు. ఒకటి అసెస్మెంట్ నంబర్, లాస్ట్ ఇయర్ కట్టిన తాలూకు రిసిప్ట్ పై రాసి ఉంటుంది. ఒకవేళ లేకుంటే కింద ఓనర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ ట్యాక్స్ లో యజమాని పేరు టైప్ చేస్తే కింద ట్యాక్స్ అమౌంట్ జనరేట్ అయి చూపిస్తుంది. లేదా అసెస్మెంట్ నంబర్ ఎంటర్ చేసి కింద గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే కింద డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇందులో మీ హౌస్ నంబర్ అండ్ యజమాని పేరు, తండ్రి పేరు వెరిఫై చేసుకొని ఫస్ట్ లో టిక్ పెడితే కింద ట్యాక్స్ అమౌంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేస్తాయి. ఇందులో మీకు ఇయర్ వైజ్ జనరేట్ అయిన ఎరియర్స్ ట్యాక్స్ డీటెయిల్స్ సపరేట్ గా, ప్రెజెంట్ ఇయర్ కి సంబంధించి సపరేట్ గా చూపించి ఈ రెండింటి అమౌంట్ మొత్తం కలిపి కింద టోటల్ డిమాండ్ లో చూపిస్తుంది. వెరిఫై చేసుకొని ఇక్కడ పేయర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ ఇన్ఫర్మేషన్ లో హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి పాపప్ లో ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు పేమెంట్ టైప్ అడుగుతుంది. కార్డ్ లేదా యూపీఐ సెలెక్ట్ చేసి జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేసి స్కాన్ చేసి పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి రిసిప్ట్ ప్రింట్ చూపిస్తుంది. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, అంతే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జై హింద్.